LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ సమావేశం తాత్కాలికంగా వాయిదా పడింది. ఇవాళ రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మంత్రుల పర్యటన దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కోరారు. ఈ నెల 18న నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమం ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్టు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. 18వ తారీఖుకి తాడిపత్రిలో రీకాల్ చంద్రబాబు కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరడం. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చినాము, ఈ ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏ స్కీములు ఇచ్చినారు, ప్రజలు దీనివల్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత బేరీజ్ చేసుకోవాలి. అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత లబ్ధి చెందినారు, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లబ్ధి చెందినారనేది బేరీజ్ చేసుకొని ప్రతి గడపకు పోయి కూడా మేము దాన్ని గ్రామాలలో సైతం ప్రతి ఇంటికి పోయి కూడా చెప్పడం జరుగుతుంది. 2019లో 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో రాజ్యసభ సభ్యులు ఎంపీలంతా కలిపి 3rd లార్జెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్. అలాంటివి ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా మా లీడర్లు కానీ మా కార్యకర్తలు కానీ మీటింగ్ పెట్టుకునే హక్కు మాకు రాజ్యాంగం ప్రసాదించింది. ఇలాంటి హక్కును కాలరాయడం అనేది చాలా శోచనీయం.